హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిక ముచ్చట్లు. ఇది వచ్చేసి తిరుపతిలో, ఇది ఫ్రైడే రోజు తిరుపతిలో మార్నింగ్ అండి. ఏంటంటే మేము గురువారం వెళ్ళాము, ఫ్రైడే రోజుకి ఖాళీగా ఉంటామని చెప్పేసి టికెట్ సాటర్డేకి ఉందన్నమాట. ఇంకా ఫ్రైడే రోజు ఇలా అయితే వెళ్ళి ఇక్కడ కార్ చెకింగ్ అండి, మొత్తం చెక్ చేస్తున్నారు, ఏ వస్తువులు కూడా తీసుకొనివ్వట్లేదు. అందుకని మేము కిందే తిరుపతిలోనే అన్నీ రూమ్ తీసుకొని బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసి పైనకైతే వచ్చామన్నమాట. ఇలా వెళ్తుంటే ఇంకా టెంపుల్ వస్తుందండి, గణపతి టెంపుల్. ఇక్కడ గణపతిని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇంకా అక్కడైతే చాలా వెళ్ళిన తర్వాత గుండు కొట్టించుకున్నారు మా వారు, మా బాబు ఇద్దరు. ఇంకా అదైన తర్వాత స్నానాలు చేసి అక్కడే చేశారనమాట. స్నానం చేసిన తర్వాత ఇక్కడికి పాలధార, నీళ్ళధార అని ఆకాశగంగా ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకొని ఇంకా తిరుపతిలో అక్కడే కొద్దిసేపు ఉండి ఇంకా అక్కడే భోజనానికి వెళ్ళామండి. చాలా బాగుందండి తిరుపతిలో అయితే. మేము ఫ్రైడే రోజే తిన్నాము, సాటర్డే రోజు మాకు టైం ఉండదు కాబట్టి దర్శనం అయిన తర్వాత లేట్ అవుతుందని చెప్పేసి లైన్లో ఉండాల్సి వస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందన్నమాట తినడానికైతే. అందుకని ఇంకా సాటర్డే రోజు అక్కడికి వెళ్ళాలి అరుణాచలం అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. ఇదంతా తిరుపతిలో అండి. ఇంకా అక్కడ తినకుండా ఫ్రైడే రోజే తిన్నామని చెప్పేసి, ప్రసాదం కదండి, తినకుండా ఎలా వస్తామని చెప్పేసి ఫ్రైడే రోజు మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ అక్కడే దేవస్థానం వాళ్ళ దగ్గర. ఇక్కడ అండి కేశకాండ. ఇంకా వీళ్ళు ఇద్దరు గుండు కొట్టించుకున్నారు. ఇంకా తర్వాత అక్కడ నుండి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ అండి మొత్తం లోపలికి దిగాలి కదా, చాలా స్టెప్స్ ఉన్నాయండి. ఇంకా నాకైతే కాళ్ళని వాపుల్లాగా వచ్చేసాయి అన్నమాట, ఉబ్బిపోయినాయి. నడవలేకపోయాను, అయినా మెల్లగా వెళ్ళి వచ్చామన్నమాట. చాలా బాగుందండి ఇదైతే. ఇక్కడ ఇంకా పాలధార, నీళ్ళధార అని వస్తుంది కదా, అది నీళ్ళైతే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా అక్కడ నుండి ఆకాశగంగా అవన్నీ వెళ్ళేసి దర్శనం చేసుకొని మేమైతే వచ్చామన్నమాట. ఆకాశగంగా దగ్గర స్నానం చేసామండి. ఇంకా చాలా బాగున్నాయి, పైన నుండి పడుతుంటాయి కదా వాటర్ అవి. ఇక్కడైతే ఎండకి చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా బాగా కాళ్ళు ఇదైపోయాయి అన్నమాట. ఇంకా అక్కడ గంగాదేవి ఉంటుంది కదా, గంగాదేవిని దర్శనం చేసుకొని ఇక్కడ నుండి వచ్చేసామన్నమాట. ఇక్కడ అండి వాటర్ చూడండి ఎంత బాగున్నాయి, నీట్గా. అసలు ఆ వాటర్ అయితే ఎంత బాగున్నాయో, అట్లా పైనుండి పడుతుంటే ఆ ఎండకి ఆ వాటర్లో చాలా బాగా అనిపించిందండి. ఇంకా కింద అయితే మనం నిలబడాలి కదా, ఇక్కడైతే చాలా బాగుంది ఆకాశగంగా. ఫ్రైడే రోజు ఇదన్నీ చేసేసి ఇంకా అక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ 4కే ఉందండి మాకు దర్శనం అయితే. అందుకనే మేము 3 వరకు అక్కడ రెడీగా ఉండి 4:30 వరకు అక్కడికి లోపలికి వెళ్తే 2 అవర్స్ అయితే పట్టిందండి, మినిమం 2.5 అవర్స్ అయితే పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ పైనే అక్కడ కూర్చోబెట్టారు మధ్యలో. ఇంకా కూర్చొని వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా బాగా అనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడైతే భోజనం చేసామని చెప్పాను కదండి, భోజనానికి ఇట్లా క్యూలో అయితే లైన్లో అయితే ఉండాల్సి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి మాకైతే. అయినా పర్వాలేదు, ఏం పని ఉందని చెప్పేసి మెల్లగా అక్కడికైతే వెళ్ళి భోజనశాల అండి. ఇక్కడ ఎంత బాగుందో చూడండి, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి తిరుపతిలో. ఇలా అయితే అక్కడే భోజనం చేసామన్నమాట. చాలా బాగుందండి, భోజనం కూడా చాలా బాగుంటుంది. వడ ఒకటి, పప్పు, ఆలు టమాటా, అట్లా చట్నీ అవి అన్నీ పెట్టారు. ఇంకా అక్కడ తినేసి కొన్ని ఫొటోస్ అయితే దిగి వచ్చేసామన్నమాట. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతిక ముచ్చట్లతో. బాయ్ అండి.